ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओम नमस्तस्मै भगवते अरहते सम्यक् संबुद्धाय ఈ నమస్కారంలో ఎక్కడ కూడా పర్సనాలిటీ లేదు. మీరు గమనించారో లేదో? భగవాన్ అంటే పర్సన్ కాదు, పూజనీయుడు అని అర్థం. సమ్యక్ సంబుద్ధాయ అర్హతే, దీంట్లో పర్సన్ ఎక్కడున్నాడు అంటే అర్హత్ అన్నది ఒక పర్సన్ అని అనుకుంటే అలాగ దాన్ని పర్సన్ అని అనుకోవాలి. ఆయనకు అర్హత్ అని పేరు ఉంది భగవాన్ బుద్ధునకు. అదర్వైజ్ ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎ పర్సన్, ఇట్ ఈజ్ అబౌట్ ఎ విషన్. ఒక తత్వాన్ని, తత్వదర్శనమునకు మనం దండం పెడుతున్నట్టు. సో అదొకటి గమనించి, పర్సన్కి దండం పెడుతున్నట్టు కాదు. ఆ విశేషణాలు చూసినట్లయితే చాలా బాగుంది. మనఃపూర్వంగమాధర్మా మనశ్రేష్ఠా మనోమయాః మనసా చేత్ ప్రసన్నేన భాషతే వా కరోతి వా తతస్తం సుఖమన్వేతి ఛాయేవాస్యానపాయిని. మనస్సు అండి, మనిషి యొక్క సారము మనస్సే. ఇప్పుడు మనిషి సారము ఆత్మ అని మనం చెప్తాము, కానీ ఆ ఆత్మ కాన్సెప్చువల్ కదా. అది మనం సాక్షాత్కరించి చెప్తున్న మాట కాదుగా, ఒకే ఉపనిషత్తులో అలా చెప్పారు కాబట్టి చెప్తున్నాం కదా. దాని అనుభవము చాలా కొద్ది మందికి ఉంటుంది. అనుభవము వచ్చింది అంటే వాడు చాలా పుణ్యాత్ముడి కింద లెక్క. మామూలుగా ఆత్మ అనే మాటని లోకంలో మామూలుగా ఆచార్యులు, గురువులు ఆత్మ అంటూ ఉంటారు. ఆ ఆత్మ తప్పు మాట ఏం కాదు, ఉపనిషత్తుల్లో మాటే అది. అయితేనేమో ఆత్మావా ఇదమైతే మొదలవుతుంది. కానీ ఆత్మ కాన్సెప్చువల్ ఆత్మ అంటే ఐడియా, ఆత్మ అనే ఐడియా ఉంటుంది తప్ప ఆత్మ అనే అనుభవం ఉండదు. లేకుండా మాట్లాడతాం. ఆత్మ అనే మాట నోటి ఎందు ఉంటుంది, ఆత్మ అనే భావము ఐడియా బుద్ధి ఎందు ఉంటుంది, ఇక్కడ మస్తిష్కమునందు ఉంటుంది. ఆత్మానుభవం ఇక్కడ ఉండదు. దట్ ఇస్ ది ప్రాబ్లం. అంచేతన బుద్ధుడు ఏం చేస్తాడంటే ఆత్మను అనడు. అంచేత ఆయన ఆత్మవాది కాదని భ్రమపడే అవకాశం ఉంటుంది. ఆత్మని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అనేవాడు ఆత్మవాదిను, ఆత్మను అననివాడు నిరాత్మవాది. తప్పది. బుద్ధుడు చెప్పిన విధంగా బుద్ధుడు మనస్సు గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ఫిజిషియన్ దేని గురించి మాట్లాడతాడు? దేహం గురించి మాట్లాడతాడు. బుద్ధుడు మనస్సు గురించి మాట్లాడతాడు. ఆ మనస్సుని మీరు సరిగ్గా యూ సెట్ ఇట్ రైట్, దాన్ని కరెక్ట్గా పెట్టుకోండి. అప్పుడు మీరు ఆత్మరూపులుగా నిలిచి ఉండనే ఉంటారు. కాబట్టి మనిషి యొక్క సారము మనస్సు అండంలో అభిప్రాయం అది. కాబట్టి ఆ మనస్సు విషయంలో మీరు మనస్సు పెట్టండి, ధ్యాస పెట్టండి. ఓకే, ఎందుకంటే మీరు అడుగు వేసారంటే మనస్సుతోటే వేస్తారు. ఆ పదం, ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. మనఃపూర్వంగమా అంటే ముందు మనస్సు వెళ్తుంది, తర్వాత మీరు వెళ్తారు. ముందు మనస్సు వెళ్ళిపోతుంది, తర్వాత వాక్కు వెళ్తుంది, తర్వాత పాదములు, చేష్ట, కాళ్ళు చేతులు వెళ్తాయి. కాబట్టి మనిషి వెళ్తున్నాడు, మనిషి ప్రవర్తిస్తున్నాడు అంటే ముందు మనస్సు ప్రవర్తిస్తుంది. దీనికి ఒక ఫిలాసఫర్, వెస్ట్రన్ ఫిలాసఫర్ చెప్పాడు, సెకండ్ వరల్డ్ వార్ అంతా కూడా ముందు హిట్లర్ మైండ్లో ఎనాక్ట్ అయిపోయింది. ఆ యుద్ధం అక్కడ జరిగి అప్పుడు బయటకు వచ్చింది. ఆయన 1932లోనూ ఎప్పుడో సింహాసనానికి వచ్చినాడు. అప్పటి నుంచి 39 వరకు ఆ యుద్ధం ఆయన హృదయంలో కొనసాగుతూనే ఉన్నది. 7 సంవత్సరాల యుద్ధము. ఆ తర్వాత 39లో బయట ఆరంభమైంది. 45 వరకు కొనసాగింది. చార్టర్ అలా మొదలవుతుందంట స్వామి. ఆల్ వార్స్ బిగిన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెన్ అండ్ స్టార్ట్. ఆల్ వార్స్ బిగిన్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ మెన్. కాబట్టి మనఃపూర్వంగమా బాగుంది, చాలా చక్కటి ఎక్స్ప్రెషన్. ఈవెన్ సాంస్క్రిట్ లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పూర్వం గచ్చతి. సో మనసా పూర్వం గచ్చతి, అదర్వైజ్ మన ఏవ పూర్వం గచ్చతి. అండ్
మనః పూర్వంగమ, పూర్వం గచ్చతి ఇది పూర్వంగమ, మనః పూర్వం నపుంసలింగంలో పెట్టండి, పూర్వం గచ్చతి ఇది పూర్వంగమం, మనః పూర్వంగమం ఏ శాంతే మనః పూర్వంగమ. జనులు, ఓకే, ధర్మా అంటే క్వాలిటీసు భావాలు, జనులని జీవులు, జనుల మనిషి బుద్ధుడు, జనులకు బోధించిన ఒక సెలెక్ట్ వర్గం మనిషి కాదు, జనుల మనిషి, జనులకు బోధించిన. కాబట్టి కాబట్టి జనులు ధర్మా మనశ్రేష్టా మనోమయా, ఆ రెండు వచనములకి కూడా ప్రత్యేకత కలదు. వీళ్ళు దీస్ ఆర్ మేడప్ ఆఫ్ మైండ్. మయ అంటే వికారం, ఇప్పుడు ఘటం ఉన్నదనుకోండి, మృన్మయో ఘట అని ఉంటుంది. ఘటము మట్టి యొక్క వికారము, అంటే మట్టి నుంచి మీరు ఘటాన్ని తయారు చేస్తున్నారు. అలాగే మనిషి ఎక్కడి నుంచి తయారయ్యాడు? వీడు మనస్సు నుండి తయారయ్యాడు, మనోమయ. వీడి సారము మనస్సు. కాబట్టి మూడు ఎక్స్ప్రెషన్స్ని మూడు విధాలుగా మనం గమనించాల్సి ఉంటుంది. మనశ్రేష్ఠ. ఇప్పుడు ఆ మనస్సుని వీడు ప్రసన్నంగా పెట్టుకోవాలి. ఈ ప్రసన్నము అనే మాట నేను పలు పర్యాయములు భగవద్గీతలో చెప్పి ఉన్నాను. ఇప్పుడు ప్రసాద శబ్దం, ప్రసాద ప్రసన్న ఒకటే. ఓకే, ప్రసాద శబ్దము భగవద్గీతలో మీకు స్థితప్రజ్ఞ లక్షణాల్లో వస్తుంది. ప్రసాదం అనేది ఉండాలి. ప్రసాదం లేకపోతే వాడు ఎందుకు పనికిరాడు. ప్రసాదం ఉన్నట్లయితే వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవుతాడు అని వస్తుంది. ఇప్పుడు మనకి సింబాలిక్గా ప్రసాదం మీకు టెంపుల్ కల్చర్లో కనపడుతుంది, సింబాలిక్ తెలుసు. అయితే మీరు ఆ సింబాలిజంని ఎప్పుడైతే మిస్ అయిపోతారో లైఫ్లెస్ బాడీ లాగా మిగిలిపోతుంది. వాట్ రిమైన్స్ సింబాలిజం. ఆ స్పిరిట్ని మిస్ అయిపోతే ప్రాణం లేని దేహంలాగా తయారవుతుంది. ప్రసాదానికి సింబాలిజం ఏమిటి అంటే, మీరు దేవాలయానికి వెళ్తే అక్కడ చాలా శాంతంగా ఉంటుంది, బయట అంతా అల్లరి చిల్లరిగా ఉంటుంది, దేవాలయం లోపల శాంతంగా ఉంటుంది ఒకప్పుడు. ఇప్పుడు మాట కాదు, ఇప్పుడు రివర్స్ కూడా ఆల్సో బెటరు. బయటేమో మన దృష్టి సంసారం మీద ఉంటుంది, దేవాలయంలోకి వెళ్ళేప్పటికీ ఆ పరమాత్మ మీద ఉంటుంది. ఆ క్రియేటర్ని ఒకసారి తలచుకుని మనం ఆ క్రియేటర్ మీద మనస్సు పెట్టి బుద్ధిని, దేహాన్ని ఉంచి, అదే పృథ్వీభావము నమస్కారం చేసి మన వినయాన్ని ప్రదర్శించి కొంచెం వినయ విధేయతలు నేర్చుకుని బయటకు వస్తాము. అటువంటి ఆపర్చునిటీ ఒకటి దేవాలయం ప్రొవైడ్ చేస్తుంది అని ఒకప్పుడు మాట ఇది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడంతా చాలా కమర్షియల్ అయిపోయింది దేవాలయం. నేను వార్తల్లో చదివాను, కరోనా ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నారు, అది ఓపెన్ చేస్తున్నారు, లాక్డౌన్ క్రమంగా తగ్గుతోంది అని చెప్పేసి వస్తుంది కదా, ఎలక్ట్రానిక్ షాపులు ఓపెన్ చేస్తున్నారు, బార్బర్ షాపులు ఓపెన్ చేస్తున్నారు, తర్వాత టిఫిన్లు హోటల్స్ ఓపెన్ చేస్తున్నారు, బస్సులు కూడా అప్పుడప్పుడు ఓపెన్ అవుతాయి, ఇంకా రైళ్ళు ఓపెన్ కావు, తిరుపతిలో లడ్డూలు అమ్మడం కూడా ఓపెన్ అయింది అని వార్త. లుక్ అట్ దట్. లడ్డు, వై తిరుపతి షుడ్ సెల్ లడ్డు? ఇప్పుడు పుల్లారెడ్డి గారు లడ్డూలు అమ్మారంటే పోనీ వీ అండర్స్టాండ్, పుల్లారెడ్డి స్వీట్ షాప్. వై తిరుపతి షుడ్ సెల్ లడ్డూస్? వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దాట్? No, అది ప్రసాదము. దెన్ ఇట్ ఈస్ ఆల్ ది మోర్ రీజన్ దట్ యూ షుడ్ నాట్ సెల్ ఇట్. ఆల్ ది మోర్ రీజన్ యూ షుడ్ నాట్ సెల్ ఇట్. కాదండి, ఇంత లడ్డు ఊరికే ఇవ్వడం కుదరదు కదా, కష్టం అవుతుంది కదా, ఆదాయానికి చాలా ఖరీదు అవుతుంది కదా, అంతంత లడ్డు ఎవడో ఇవ్వాలండి? నేను వాస్కుడు యూటికి వైషుడికి నీట్ నాట్. దేవుడికి నైవేద్యం పెట్టి చిన్నది అక్కడ ఉన్న వాళ్ళకి నలుగురికి ఇస్తేసాను. ఆ నైవేద్యం పెట్టినప్పుడు ఆ టైంలో అక్కడ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇస్తారు అంటే దానికి ఖర్చు ఏమవుతుంది? అది పెద్దది ఉండక్కర్లేదు, అందరికీ ఇవ్వనక్కర్లేదు, అన్ని సమయాల్లోనూ ఇవ్వనక్కర్లేదు, బయటికి పంపించేది ఏమి కాదు. అది వాట్ హ్యాపన్స్ టుడే? ఇట్స్ కమర్షియలైజ్ అయిపోతుంది. ఎందుకని? దాని స్పిరిట్ పోవడం చేత. వాట్ ఈస్ ది స్పిరిట్? ప్రసాదం మనం తినేదాని స్పిరిట్ ఏమిటి? దేవాలయంలో ప్రవేశించి తద్వారా మనస్సుకి పరమాత్మతోటి సంబంధం పెట్టినప్పుడు మనస్సుకి ఒక శాంతి లభిస్తుంది. అది దాన్ని సింబాలిక్గా ఈ చిన్న మధుర పదార్థాన్ని వాడినారు.
అంచేతనే ప్రసాదాలు కారం ఉండవు, మిరపకాయ బజ్జీలు అలాంటివి ఉండవు ప్రసాదాలు. ఎందుకంటే మనస్సు యొక్క ప్రసన్నతకు సత్వగుణానికి ప్రతీకగా మధుర పదార్థం కొద్దిగా ఉంటుంది, మధురంగా ఉండాలి. దట్ ఈస్ ది ప్రసాద. మనకి ఏమైంది, లడ్డు మిగిలింది, మన ప్రసన్నత కాంప్రమైజ్ అయిపోయింది. అది బికేమ్ ఎ మెకానికల్ థింగ్ వితౌట్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్. దట్స్ వై ఇట్ ఈస్ బీయింగ్ సోల్డ్. ఇది కామర్స్లోకి వచ్చింది అది. కాబట్టి ఎప్పుడు కూడా స్పిరిట్, రిచువల్, కామర్స్, దట్ ఈస్ ది సీక్వెన్స్. మీరు స్పిరిట్ని రిచువలైజ్ చేసిన సందర్భంలో ఆ రిచువల్ స్పిరిట్ని రిఫ్లెక్ట్ చేయడానికి బదులుగా కామర్స్లోకి డిటీరియేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. హ్యూమన్ నేచర్ అలాంటిది. దీంట్లో ఒకళ్ళని తప్పు పట్టేమని కాదు. కాబట్టి మనం ఏమిటి, మనస్సు యొక్క ప్రసన్నత, దట్ ఈస్ ది స్పిరిట్, అది మనం నిలబెట్టుకోవాలి. ఏమిటి ప్రసన్నత, అది ప్రసాదం. మనఃప్రసాద సౌమ్యత్వం అని గీతలో ఉంటుంది. మనస్సు ప్రసాదం, మనఃప్రసాద, మనసః ప్రసాద. ప్రసాద ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. సో ఎటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ అది? ప్రసాద ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఎటువంటి స్టేట్ అది? ఇప్పుడు చూడండి, జాయ్ అంటే మీకు సుఖము, దుఃఖము, కామన, భయము, ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఏమిటవి? అవన్నీ కూడా స్టేట్స్ ఆఫ్ మైండ్, మనస్సు యొక్క స్థితులు, మనస్థితులు. అవన్నీ కూడా ప్రసాదం కూడా మనస్సు యొక్క స్థితి. ఏమిటి ప్రసాదం అనే స్థితి ఏమిటి? ఇగో ఇప్పుడు నేను చెప్పిన స్థితులు ఉన్నాయే, ఇవన్నీ చల్లారి శాంతముగా ఉంటుంది ఆ స్థితి. మరి నేను నిద్రపోయినప్పుడు కూడా అలాగే ఉంటున్నాను. మరి నిద్రకు కూడా సంప్రసాదము అని పేరు ఉంది. నిద్రకు కూడా సంప్రసాదము అని పేరు ఉంది. ఎందుకంటే నిద్రలో మీకు శాంతి, ఆనందము లభిస్తుంది కాబట్టి దానికి సంప్రసాదము అని ఉపనిషత్తులో పేరు పెట్టారు. మీరు ఆ సంప్రసాద లక్షణాన్ని జాగ్రత్త అవస్థలో కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. దానికి కారణం, దానికి కావాల్సింది ఏంటంటే ప్రసాదం కొనుక్కుంది అనమని కాదు. మనస్సులో ఈ స్టేట్స్ ఆఫ్ మైండ్ ఉంటాయి. అవి స్టేట్స్ ఆఫ్ మైండ్ అని గుర్తించాలి. ఇప్పుడు జాయ్ ఉంది, సుఖం ఉన్నది. సుఖం అన్నది అక్కడెక్కడో ఉంటుంది. దాన్ని ఆ దేవత మనకి ఇస్తుంది, లేకపోతే ఈ డబ్బు మనకు తీసుకొచ్చి మనకు అందజేస్తుంది. యూ షుడ్ నాట్ థింక్ లైక్ దాట్. దట్ ఈజ్ నాట్ వాట్ సుఖం ఈజ్. సుఖం అవన్నీ కూడా ఇన్సిడెంటల్. సుఖం అన్నది ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్, మీ లోపల ఉంటుంది. ఎప్పుడైతే సుఖము అయితే స్టేట్ ఆఫ్ మైండ్ అని మీరు గుర్తుపట్టారో, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ ట్యూనింగ్ ది మైండ్. ఇప్పుడు రేడియో చిన్నప్పుడు రేడియోలు పెట్టుకుని తిరిగేవాళ్ళం. రేడియో చిన్న స్మాల్ సైజ్ రేడియో, దాన్ని సరిగ్గా ట్యూన్ చేస్తే ఆ స్టేషన్ వచ్చింది. ఆ క్రికెట్ కామెంటరీ వినొచ్చు, లేకపోతే ఆ పాట వినొచ్చు. సో అది అదేవిధంగా యూ ట్యూన్ ది మైండ్ బికాజ్ ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. జాయ్, సారో, అనదర్ స్టేట్ ఆఫ్ మైండ్. మీకు ఒకప్పుడు అక్కర్లేకపోయినా కూడా అది వచ్చేస్తుంది. మీరు రాంగ్ ట్యూన్ చేస్తే అది వస్తుంది. ఫియర్, డిజైర్, ఇవన్నీ స్టేట్స్ ఆఫ్ మైండ్. ఈ మైండ్ స్టేట్లు ఇవన్నీ కూడా రాజసిక్ స్టేట్స్ ఆఫ్ మైండ్. జాయ్, సుఖము రాజసిక్, దుఃఖము కూడా రాజసిక్, క్రోధము తామసిక్, భయము తామసిక్, ఇవన్నీ తామసిక్ స్టేట్, తామసిక్ అండ్ రాజసిక్ స్టేట్స్ ఆఫ్ మైండ్. అలా కాకుండా మీరు శాంతముగా, శాంతి అంటే మనస్సు యొక్క చలనము చాలా అల్పముగా ఉండుట అంత మాత్రమే కాదు. ఇప్పుడు నీరు కదలటం లేదు, తరంగములు పుట్టుట, కెరటములు వచ్చుట లేదు, నీరు శాంతముగా ఉన్నది అంత మాత్రమే కాదు, నీటిలో మురికి కూడా లేదు. అది ఆ రెండు కలిస్తే అది ప్రసాదము అవుతుంది. కాబట్టి మీ మనస్సు ఎలా ఉండాలి? మురికి లేకుండా ఉండాలి. ఇది మనం నిన్న అనుకున్నాం. అంతేకాకుండా కదలిక కూడా చాలా తక్కువగా ఉండాలి. జన్మయానంద మాట నేను, when the frequency of thoughts is high, the quality of thoughts is low. The frequency of thoughts is low, the quality improves. Inverse proportion. కాబట్టి మనస్సులో థాట్స్ అలా ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా స్లోగా వస్తుంటే ఆ స్థితి ప్రసాదం. ఉదాహరణకు మీరు క్లాసులు వింటున్నారు, ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన మాట. క్లాసులు వింటున్నారు, మీ మనస్సు ఎలా ఉంది? ఇప్పుడు
కామ్గా ఉంది, ప్రసన్నంగా ఉంది. ఎందుకని మీరు 10 రకాల ఆలోచనలు చేయకుండా ఒకే థాట్ లింక్ని పట్టుకుని మీరు వెళ్తున్నారు. ఓన్లీ వన్ లింక్ ఆఫ్ థాట్, అదే ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప ఇలా వెళ్తున్నారు తప్ప ఇలా 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 క్లాస్ అయిపోయి రోడ్డు మీద పడితే మనస్సు అలాగే తయారవుతుంది. కాబట్టి ఆ గ్రాఫ్ ఎలా కామ్గా గ్రాఫ్ వస్తుంది చూసారా, అలా ఉంటుంది మనస్సు క్లాసులో. అటువంటి చంచలత తక్కువగా ఉండడం, చలనము తక్కువగా ఉండడం, అంటే చలనము సాఫీగా ఉండటం, అది ప్రసాదం యొక్క ఒక లక్షణం. కాలుష్యం లేకుండా, కాలుష్యం అంటే ఏమిటి? ద్వేషము, రాగము, క్రోధము, భయము, కామనలు, ఇవన్నీ కాలుష్యములు. ఇవి లేకుండా ఈ 2 లక్షణములు ఎప్పుడైతే కలిసినవో అప్పుడు దానికి ప్రసాదము అని పేరు. మనస్సు అలా పెట్టుకోవాలి. మీరు అలా పెట్టుకుంటే మనిషి అన్నవాడు మనఃపూర్వంగముడు కనుక వాడి మాట కూడా దానికి తగ్గట్టుగా శాంతముగానే ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, చేసే పని కూడా అలాగే ఉంటుంది. మీరు ఇలా ఉన్నట్లయితే సుఖం మీ వెంట పడుతుంది. మీరు సుఖం కోసం మీరు ప్రాకులాడనక్కరలేదు, సుఖమే మీ వెంట పడుతుంది. ఎలా వెంట పడుతుందో తెలుసిన, నీడ వెంట పడినట్టుగా వెంట పడుతుంది. మీరు సూర్యుడి కేసి చూసుకుంటూ నడుస్తుంటే మీ నీడ మీ వెనకాలే వచ్చేస్తుంది. మీరు నీడని దానికి తాడో ఏదో కట్టి ఉదాహరణ వేసుకుని లాగుకుని వెళ్ళనక్కర్లేదు, మీ వెంట వస్తుంది. మిమ్మల్ని విడిచిపెట్టదు కూడా. నీడ పో అవతలకి అంటే విడిచిపెడుతుందా? అది విడిచిపెట్టదు. దీనికి ఒక కథ చెప్తారు. ఒకడికి తన నీడ మీద ద్వేషం కలిగింది, అందుకోసం ఈ నీడని తవ్వి పాతేసేయాలి అని అనుకున్నాడు. ఇద్దరినో ముగ్గురునో నలుగురినో కూలీలను పిలిపించి ఎండలో నిలబడైనా ఈ నీడని తవ్వి పాతేయమన్నాడు. సరే వాడు తవ్వేసి, అక్కడ మీరు అలాగే నిలబడండి సార్ అని వాడికి సున్నంతో గీత గీసేసి తవ్వేసి ఆ నీడని గోతిలో పెట్టేసి అర్థమైంది కదా, దాని మీద మట్టి పోసేసి కాళ్ళతో తొక్కేసి పాతేసి వాడు వెళ్ళిపోయారు. వీడు నీడని తవ్వి పాతేసాను అని అనుకున్నాడు. తీరా చూస్తే నీడ అక్కడే ఉంది. సో సుఖం అలా తయారవుతుందండి. నేను క్లాసుల్లో చెప్తూ ఉంటాను, సుఖమును కోరువాడు వాడి పేరు సంసారి, వాడి జీవితము దుఃఖమే మిగిలి. ఇట్ ఈజ్ ఎ మెషరీ టు సీక్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ని కోరకూడదు. యూ షుడ్ నాట్ సీక్ హ్యాపీనెస్. మరి భిక్షను కోరతారు కదా, భిక్షను కోరు. భిక్ష ద్వారా హ్యాపీనెస్ని కోరాలి. అంటే ఇప్పుడు భిక్ష ఏమవుతుంది? some 500-600 calories న్యూట్రిషస్ ఫుడ్. దీనికి అది యూ హ్యావ్ టు పుట్ ఇట్ మెషిన్. కార్లో పెట్రోల్ పోసుకున్నట్టుగా ఈ మెషిన్లో పీరియాడికల్గా పెట్రోల్ పోస్తూ ఉంటారు. అంతే. దట్ ఈస్ ది భిక్ష. యూ డు నాట్ సీక్ ప్రెషర్ అవుట్ ఆఫ్ ఇట్. సమ్ ప్రెషర్ హ్యాపెన్స్, లెట్ ఇట్ హ్యాపెన్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. దాన్ని మనం పట్టుకోనక్కర్లేదు, తోసేయనక్కర్లేదు. దేర్ఫోర్ భిక్ష యొక్క గోలు హ్యాపీనెస్ కాదు. చాలామంది భిక్ష యొక్క గోల్ని హ్యాపీనెస్గా మార్చుకుని రోగిష్ఠివాడు అయిపోయినారు. మీకు రోగగ్రస్తుడైన అంటే భిక్ష సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మరి భగవాన్ బుద్ధుడు అంటే భిక్షగా ఇంకేముంది? లోకానికి భిక్షను నేర్పినవాడు భగవాన్ బుద్ధుడే. సో భిక్షను భోగ సాధనంగా, సుఖమునకు సాధనముగా ఎప్పుడైతే మీరు దాన్ని ఆ విధంగా చూసినారో అయిపోయింది. ఆర్ కాంప్రమైజ్ ఉన్నారు. ఆ విధంగా చూసిన వాళ్ళు రోగగ్రస్తులైపోతారు. వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు తేడా పడదు. ఎందుకంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఎక్కువ తినగలుగుతారు, అరిగించుకోగలుగుతారు, యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా, ఈ ఎనర్జీ అంతా కూడా స్పెండ్ అయ్యి బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. మధ్య వయస్సులోకి వచ్చేప్పటికి యాక్టివిటీ తగ్గుతుంది, తినడం తగ్గదు. తినడం ఇప్పుడు భోగ సాధనమైనది కనుక వీడికి జీవితంలో లభించే ఏ కొద్దిపాటి సుఖం తిండి మించి లభిస్తూ ఉంటుంది. దాన్ని వదులుకోలేకపోతాడు. దాంతో రోగగ్రస్తుడైపోతాడు.
కాబట్టి నేనేమని చెప్తూ ఉంటానంటే నువ్వు సుఖమును కోరవద్దు, తిండిలో సుఖమును కోరవద్దు, తిండిలో పుష్టిని, దేహానికి మన పుష్టిని కోరుకో. ఫ్రాగ్రెన్సెస్, సెంట్స్ అవి ఉంటాయి, వాటి వల్ల దేహానికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. అది వాటి సుఖం కలుగుతుంది. సుఖమును కోరవద్దు, సుఖమును కోరవద్దండి. మరి సుఖం కోరకపోతే ఏమవుతుంది? ప్రసన్నేనా, నువ్వు ప్రసన్నమైన మనస్సు పెట్టుకుంటే ఆ సుఖము నీ వెంట పడుతుంది. నువ్వు సుఖం కావాలని గుర్తొచ్చినప్పుడల్లా అది అక్కడే ఉంటుంది, దాన్ని నువ్వు వెతకక్కర్లేదు. ఇట్ ఈజ్ విత్ యూ ఆల్ ది టైమ్. దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్. నేను ఈ వివాహం చేసుకున్నప్పుడు సందేశం ఇవ్వమని కోరుతాను. వివాహ సదస్సుకి, వివాహం ఆ ప్లాట్ఫామ్కి వెళ్తే ఎలాగో చెప్పమంటాను, అలా వెళ్ళడానికి ఇష్టపడాను. ఆ తర్వాత వివాహంతో అయిపోయిన తర్వాత వెళ్ళడము, లేకపోయినట్లయితే వాళ్ళే రావడము, వచ్చినప్పుడు ఈ యంగ్ కపుల్కి మీరు ఏదైనా సందేశం ఇవ్వని పెద్దవాళ్ళు కోరుతారు. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే, వీళ్ళు మంత్రాలు గట్టిగా చదివేసి దక్షిణం తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇవి వచ్చిన ఆహూతులు అందరూ కూడా అక్షతలని అక్కడ బస్తాడు, అక్షతలు పెడతారు. అవన్నింటినీ వీళ్ళు ఎత్తి మీద విసిరేసి వాళ్ళ కడుపు నిండా భోజనాలు చేసేసి వాళ్ళు లేచక్కపోయారు. వచ్చిన బంధువులు అందరూ కొంత అల్లరి చేసేసి తిన్నంత తినేసి పారేసినంత పారేసి వాళ్ళ పెట్టెలు బేడలు సర్దుకుని వాళ్ళు చక్కపోయారు. ఇంక తల్లిదండ్రులు మిగులుతారు, అటు తల్లిదండ్రులు అలసిపోయి వాళ్ళు మిగులుతారు. ఈ గోళ వీళ్ళకి హనీమూన్కో దేనికో పోతే వాళ్ళు పోయి నిద్రపోవాల్సి ఉంటుంది, వాళ్ళు అలసిపోయి ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరూ మిగులుతారు. ఆఖరికి వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేయాలి. ఈ అక్షతలు కాపురం చేయవు, మంత్రాలు కాపురం చేయవు, వీళ్ళిద్దరూ కాపురం చేయాలి కదా. బంధువులకు కాపురం చేయదు. హాస్పిటాలిటీ అని మీరు ఎవరినో డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొస్తారనుకోండి, వాళ్ళు పెద్ద పెద్ద కోట్లు బూట్లు వేసుకుని లేకపోతే అందమైన చీరలు కట్టుకుని వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు కాపడానికి? వాళ్ళకి అవసరం. వీళ్ళిద్దరూ కాపురం చేయాలి. వీళ్ళిద్దరికీ సందేశం, ఈ రహస్యం తెలిసి తల్లిదండ్రులు అడుగుతారు వాళ్ళకి ఏదైనా సందేశం చెప్తాను. అప్పుడు నేను సందేశం చెప్తాను. అమ్మా, నువ్వు వీడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను సుఖపెడతాడని పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు కష్టాల్లో పడుతుంది. నువ్వు వాడిని సుఖపెట్టడంలో, వాడు సుఖపెడతాడని పెళ్లి చేసుకోకూడదు. మరి దేనికండి? వాడిని సుఖపెట్టడం కోసం పెళ్లి చేసుకో. ఎలా నువ్వెందుకు పెళ్లి చేసుకుంటున్నావుగా అంటే, ఆమె నన్ను సుఖపెడుతున్నాను. తప్పు, నువ్వు ట్రబుల్లో పడతావు. మరి నేను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? ఆమెను సుఖపెట్టుట కొరకై అంటే అర్థం ఏంటి? యూ డు నాట్ సీక్ జాయ్ ఫ్రమ్ ది అదర్ పర్సన్. ఎందుకంటే ఎవళ్ళు ఇంకొకళ్ళకి జాయ్ని ఇవ్వలేరు. వీడి జాయ్ ఇస్తుందేమో అని అనుకుంటాడు. కొన్ని సందర్భాల్లో ఆమె వీడికి జాయ్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ కోఇన్సిడెన్స్ తోటి వీడు ఆ భ్రమలో పడిపోతాడు. ఆ జాయ్ మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఆ జాయ్ రావడం మానేస్తుంది. సారో వస్తుంది కొన్ని సందర్భాల్లో. దానికంతకీ ఆమెనే స్కేప్ గోట్ చేస్తాడు. షీ ఈజ్ ఆల్సో సిమిలర్లీ స్కేప్ గోట్స్ హేమ్. ఈ స్కేప్ గోట్ కోసం వెతకడం అనేటువంటి దురదృష్ట స్థితిలో పడిపోతారు. అంచేతే వీళ్ళు ఎలా తయారవుతారంటే, నా దుఃఖానికి ఆమె కారణమని వీడు అనుకుంటాడు, ఆమె తన దుఃఖానికి వీడే కారణమని ఆమె. ఆమె సెల్ ఫోన్ చేసి తల్లిదండ్రులు చెప్తుంది, వీడే నన్ను దుఃఖపెట్టేస్తున్నాడు. మనుషులు ఇలా బతుకుతారు. నా సలహా ఏమిటంటే, నువ్వు ఇతరుల నుండి సుఖమును కోరకుము. యూ డోంట్ బి ఎ బెగ్గర్ ఆఫ్ హ్యాపీనెస్ అట్ ది డోర్ ఆఫ్ దిస్ వరల్డ్. యూ గివ్ హ్యాపీనెస్. నేను ఇస్తానయా, నేను ఇస్తాను హ్యాపీనెస్. రండి దయచేయండి. ఎందుకు వచ్చారండి? మీ దగ్గర మాకు కొంత సుఖానుభవం కోసం వచ్చినాము, మాకు సుఖాన్ని మీరు ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి, నేను ఇస్తా. ఐ విల్ గివ్ ఇట్ టు యూ. యూ ట్రై దాట్. కాబట్టి సుఖం అనేది ఆ విధమైన ప్రసన్నమైన మనస్సు గలవాడికి, ఆ నిండు మనస్సు గలవాడికి. సత్వగుణం అంటే నిండు మనస్సు. దేనిని ఇతరుల నుండి కోరకపోవడం, అది నిండుదనం అంటే. అటువంటి నిండు మనస్సు గలవాడికి వాడు సుఖం కోసం వెతుక్కోక్కర్లేదు. అంచేతనే మహాత్ములు సుఖాన్వేషణ చేయరు. అసలు దే ఆర్ నాట్ ఈవెన్ కాన్షియస్ ఆఫ్ ద ప్రెషర్ సీకింగ్. ప్రెషర్ సీకింగ్ అనేది ఒకటి ఉందనే అన్వేషణ కూడా వాళ్ళు చెయ్యరు. దే డోంట్ ఈవెన్ పే అటెన్షన్ టు దాట్.
ఆ సుఖం వాళ్ళని వెంటబడి నేను ఇక్కడ ఉన్నాను నన్ను గమనించేవా అని ఆ సుఖమే వెంటబడుతూ ఉంటుంది. అప్పుడు మనం నీడకేసి అస్తమానం చూస్తామా, ఎప్పుడైనా ఒకసారి చూసారే ఇంత పొడుగు నీడు ఉంది ఏమిటి అని ఆశ్చర్యపోతాం. ఈ సుఖం అలా వెంటబడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని భగవాన్ బుద్ధుడు ఎంతో అందంగా చెప్తున్నాడు. కాబట్టి ది సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ అని ఉంది. ది సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ అదేంటంటే నెవర్ సీక్ హ్యాపీనెస్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్వేస్ స్ట్రైవ్ టు గివ్ హ్యాపీనెస్ టు అదర్స్. తన కోసమంటూ సుఖమును కోరకుండా సుఖం అనేది ఇతరులకు పంచిపెట్టడం కోసమే ఉన్నది అనే ఒక దృఢ నిశ్చయంతో బతకడం అలవాటు చేసుకుంటే వాడి బ్రతుకు 3 పువ్వులు 6 కాయలు అవుతుంది. అలా ఉంటుంది. వాడిని ఆ సుఖము ఎప్పటికీ విడిచిపెట్టకుండా అలా వెంట పడుతూనే ఉంటుంది. సో ఈ శ్లోకంలో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రసన్నత, సుఖాన్వేషణ. సత్యాన్వేషణ చేయమన్నారు తప్ప సుఖాన్వేషణ చేయమనలేదండి. సుఖాన్వేషణ చేసేవాడు సంసారి. సుఖాన్ని అన్వేషించడం మానేసిన వాడు సహజంగానే సత్యాన్వేషణ చేస్తాడు. వాడు జీవన్ముక్తుడు అవుతాడు. వాడు బుద్ధుడు. సత్యాన్వేషకుడు బుద్ధుడు, సుఖాన్వేషకుడు సంసారి. కాబట్టి సుఖాన్వేషణ ఎడల సరైన కల్పన అది ఈ శ్లోకం నుంచి వచ్చే ఒక పెద్ద సందేశం. మనః ప్రసన్నత ఇది రెండవ సందేశం. నేను కొంత ఈ ప్రసాదము అనేదాన్ని ఒకంత ఫోర్స్ఫుల్గా చెప్పడానికి అలవాటు పడున్నాను. అలా ఎందుకు చేస్తున్నానని నేను ఇలాగా ఏమైంది వాట్ హ్యాపెండ్ టు మీ అని నన్ను నేనే పరిశీలించుకున్నాను. నాకు వచ్చిన సమాధానం ఏమిటంటే మన సమాజంలో, హిందూ సమాజంలో, అంటే హిందూ ధర్మం యొక్క ప్రాక్టీస్ ఒకటి ఉంటుంది కదా, సోషల్ ప్రాక్టీస్ ఆఫ్ రిలిజియన్. అంటే సొసైటీ లెవెల్ రిలిజియన్ అని ప్రాక్టీస్ చేసే సందర్భం ఎలా ఉన్నది అని కనుక మీరు కొంచెం అలాగా స్థూలంగా పరిశీలించినట్లయితే, అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతే మీరు పరిశీలించలేరు, ఇన్వాల్వ్ కాకుండా సాక్షిగా పరిశీలించినట్లయితే ఒక విషయం మనకి స్పష్టమైపోతుంది. గత 100 ఏళ్ళు కూడా ఉండదు, 100 సంవత్సరాలు, మహా అయితే 200 సంవత్సరాలలో ఈ మధ్యకాలంలో రాసినటువంటి పురాణ గాథలు, 100-150 సంవత్సరాల క్రితం రాసిన పురాణ గాథలు అవి ఏదో స్టాండర్డ్ పురాణంలో అంతర్గతంలో ఏమీ కాదు. అలా చెప్తారు, పురాణాంతర్గత అంటాడు. అక్కడ ఆ పురాణంలో మీరు వెతుక్కుంటే ఇది ఉండదు అక్కడ. అది నిన్నగాక మొన్న ఎవరో రాశారు. ఆ రాసిన వాడు కూడా చాలా లో ఇంటెలిజెన్స్ అని స్వామి వివేకానంద అన్నాడు. ఈ పురాణ గాథలు రాసిన వాళ్ళు దే ఆర్ పీపుల్ ఆఫ్ వెరీ లో ఇంటెలిజెన్స్ అని డిస్క్రైబ్ చేశాడు. అది మీరు ఆ కథ చూస్తే తెలుస్తుంది. వాడు ఎవడో ఉన్నాడు, కోర్టులో కేసు వేసాడు, ఆ కేసు చాలా కష్టంగా ఉన్నది, అది నెగ్గుతుందో నెగ్గదో తెలియదు. అప్పుడు ఇక్కడికి వచ్చి దేవతకి పూజ చేసి వెళ్ళాడు, కేసు నెగ్గేసింది. ఈ కథ ఎలా ఉంది? ఇది హై ఇంటెలిజెన్స్గా ఉందా, లో ఇంటెలిజెన్స్గా ఉందా? ఇలాంటి కథలు. ఈ కథల్లో దేవుడికి పూజ చేస్తే మీకు అన్ని కోరికలు తీరిపోతాయని ఒక దృష్టి, పూజ చేయలేకపోతే మానేసాం, కనీసం ప్రసాదం తినేస్తే కోరికలు తీరిపోతాయి అనేటువంటి ఒక ధోరణి ప్రవేశించింది. ఇది ఒక్క రోజున ప్రవేశించిందని నేను అన్నాను, ఒక పీరియడ్ ప్రవేశించింది. దాని కారణంగా సమాజంలో ఒక సోషల్ కాన్షియస్నెస్ కలెక్టివ్ కాన్షియస్నెస్. ఏమని? ప్రసాదం కొనుక్కునో లాగేసో పీకేసో కొట్టేసి తోసేసి దాన్ని పుచ్చేసుకుని నోట్లో వేసేసుకుంటే కళ్ళకద్దుకోవడం ఒకటి, ఇంకా ముక్కు కద్దుకుని అవుతారు. ఎందుకు కళ్ళకద్దుకోవడం? ఎందుకు? ఎవడో ఒకడు మొదలు పెడతాడు, గతానుగతికో లోక, అది నోట్లో వేసేసుకుని ఓ దండం పెట్టేసుకుంటే మన కోరికలు తీరిపోతాయి. దీన్ని రిలీజియస్ ఎప్పీస్మెంట్ అంటారు. రిలీజియస్ ఎప్పీస్మెంట్ 2 రకాలుగా ఉంటుంది. మీరు చేసిన పాపాలన్నీ ఇక్కడ స్నానం ఈ టైంలో ఇక్కడ 3 మునకలో వేసేస్తే పోతాయంటాడు. ఇట్ ఈజ్ ద రిలీజియస్ ఎప్పీస్మెంట్. ఈ ప్రసాదం నోట్లో వేసేసుకుంటే మీ కోరికలన్నీ తీరిపోతాయంటాడు. ఇట్ ఈజ్ ద రిలీజియస్ ఎప్పీస్మెంట్.
సో అందువల్ల ఇది బాగా సమాజంలో బాగా పెరిగిపోయింది. దాంతో ఆ ప్రసాద శబ్దం యొక్క మౌలికమైన అర్థము ఇట్ హెస్ డిసపియర్డ్ ఫ్రమ్ ది సోషల్ కాన్షియస్నెస్. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఎక్కడ చూసినా ఈ ప్రసాద శబ్దం ఒక అద్భుతమైన అర్థంలో వస్తుంది. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే అంటాడు. ప్రసాదమే ఉన్నట్లయితే సకల దుఃఖములు కూడా దూరంగా పోతాయి, నేను విడిచిపెట్టిపోతాయి అని చెప్తాడు. అది ఆ ప్రసాద ఇక్కడ సరిగ్గా శ్రీకృష్ణుడు బుద్ధుడు చెప్పినట్టే చెప్తాడు. అంటే బుద్ధుడు, శ్రీకృష్ణుడు, శంకరుడు చెప్పిన దానికి తేడా ఏమీ లేదండి. అక్కడక్కడ మీకు ఎంఫసిస్లో డిఫరెన్స్ కనపడవచ్చు. పర్సనాలిటీస్ వేరుగా ఉంటాయి కదా. ఇప్పుడు ఒకే పాఠాన్ని, ఒకే కఠోపనిషత్తుని 4 మహాత్ములు చెప్తే ఒక్కలాగే ఉంటుందా పాఠం. ఎంఫసిస్లు వేరే ఉంటాయి, తత్వం ఒక్కటే ఉంటుంది. తెలుసున్న వాళ్ళు అయితే ఆ 4 ఉంటుంది. కాబట్టి బుద్ధుడు, శ్రీకృష్ణుడు ముందు, తర్వాత బుద్ధుడు, తర్వాత శంకరుడు, వీళ్ళందరూ ఒక్కటే తత్వాన్ని చెప్పి ఉన్నారు. కనుక ఆ ప్రసాదం విషయంలో కలెక్టివ్ కాన్షియస్నెస్లో ఒక రాంగ్ యాటిట్యూడ్ బాగా ఫిక్స్ అయిపోయింది కనుక నేను దాన్ని పరిశీలనకు పెట్టి ఇది ఎలా కాదండి అని చెప్పడం నాకు అలవాటైంది. సో పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్, టేక్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్. కాబట్టి ప్రసాదం అనేది మీరు పెట్టుకోండి దగ్గర. ప్రసాదము అనే మాటను గట్టిగా పట్టుకోవాలి. ప్రసాదం కొనుక్కు తినాలో అవి అక్కర్లేదు. ఎవరైనా ఇదిగోండి ప్రసాదం అని చేతిలో వేస్తే అది శుచిగా ఉన్నట్లయితే తీసుకోవచ్చు. ఈ కోవిడ్ కాంటెక్స్ట్లో ప్రసాదాలు పంచిపెట్టడాలు, తినడాలు దాని లక్షణం ఏమో నాకు అర్థం కాదు. కాబట్టి ప్రసాదం అన్నది మనస్సుకు సంబంధించిన విషయం. దానికి 2 లక్షణాలు ఉంటాయి. మనస్సు యొక్క చలనంలో స్పీడ్ తగ్గాలి, మనస్సు యొక్క స్పీడ్ తగ్గాలి, అంత స్పీడ్ ఉండకూడదు. మనస్సులోని కాలుష్యాలు తగ్గాలి. ఈ 2 కనుక మీరు సెపరేట్ చేసుకుంటే మీరు జీవితంలో సుఖం కోసం ప్రాకులాడనక్కర్లేదు. మీరు ట్రై చేసి చూసుకోండి, ఆ సుఖం మీ వెంటపడుతుంది. మీకు సుఖం అంటే విసిగెత్తుతుంది, అంతలా వెంటపడుతుంది. ఇది చాలా గొప్ప విషయమైన శ్లోకం. ఒకసారి పదచ్ఛేదం చెప్పి ప్రతిపదార్థం చెప్తాము. మనఃపూర్వంగమా ధర్మాః మనశ్రేష్ఠా మనోమయాః మనసా చేత్ ప్రసన్నేన భాషతే కరోతి తతః తం సుఖం అన్వేతి ఛాయా ఇవ అస్య అనపాయిని. అసలు శ్లోకాలు నోటుకు వచ్చేస్తాయి. పదచ్ఛేదం చేసి ప్రతిపదార్థం చెప్పాడు నోటుకు వచ్చేస్తాయి. ధర్మాః మనుష్యులు మనఃపూర్వంగమా మనస్సు ముందు దారి తీసేదిగా గలవారు. ఎంత బాగుందో చూడండి ఆ ఎక్స్ప్రెషన్. మనఃపూర్వంగమా మనశ్రేష్ఠా మనస్సే సారముగా గలవారు. ఆత్మస్వరూపం మనస్సు సారము. అలా తీసుకోండి. ఆత్మను నిరసించినట్లు అనుకోకూడదు. ఆత్మ ఉంటుంది, దాని స్థానంలో అది ఉంటుంది. కానీ సారం మటుకు మనస్సు. మనోమయాః మనస్సుతో తయారైన బ్రతుకును బ్రతికేవారు. అది మనోమయ అంటే. మృణ్మయో ఘటః. మయట్టికి ప్రాచుర్యార్థం ఉన్నది. వీడి మొత్తం అంతా ఏమిటంటే వాడి మనస్సే. వీఆర్ వాట్ వీ థింక్. అది మనోమయ. ప్రసన్నమైన మనస్సుతో అది ఫస్ట్ అనమాట. అది టు బిగిన్ విత్. భాషతే చేత్ మాట్లాడుచున్నట్లయితే అలా మాట్లాడాలి. డిప్లొమాటిక్గా కడుపులో దాచుకుని కొంత దాచిపెట్టి కొంత బయట పెట్టి ఇటు తిప్పి అటు తిప్పి అలా మాట్లాడకూడదు. మ్యానిపులేటివ్గా ఉండకూడదు. మ్యానిపులేషన్ అనేది ఉండనేకూడదు. ఓపెన్గానే ఉండాలి. సత్యాన్ని పలుకుతో అలాగా ఉండాలి. అది ప్రసన్నమైన మనస్సుతో మాట్లాడుకుంటా. అలా కాకుండా దీనికి ఆపోజిట్ ఎలా ఉంటుంది? దాపరికముతో కూడిన మనస్సుతో మాట్లాడటం, కొంత ప్లానింగు, కుట్ర, ఆలోచన, మాయా, మోసం, కపటం ఇలాంటివేవో పెట్టుకుని మాట్లాడడం దానికి ఆపోజిట్. అది అలా ఉండద్దు. ఓపెన్ మైండ్, లైక్ ఓపెన్ బుక్ అంటారు చూసారా, అలా మాట్లాడాలి.
మాట్లాడుతున్నాడు. కరోతివా కరోతివా లేదా చేస్తున్నాడు. లేదా చేస్తున్నాడు. మీరు మాట్లాడితే ప్రసన్నమైన మనస్సుతోటే మాట్లాడాలి. ఏదైనా పని చేస్తే ప్రసన్నమైన మనస్సుతో సంకల్పించి మాత్రమే పనిని చేయాలి. తతః దాని వలన తం ఆ మనిషిని సుఖము అస్య ఈ మనిషి యొక్క అనపాయిని విడిచిపెట్టకుండా వెంటాడే ఛాయా ఇవ నీడవలే అన్వేతి వెంటపడును. ఏమిటి సుఖం తమ్ అన్వేతి. ఎలా వెంటపడుతుంది? వెంటపడకుండా పరిగెత్తుకుంటూ వచ్చే, విడిచిపెట్టకుండా వెంటపడే నీడ ఎలాగైతే వెంటపడుతుందో అలాగే వెంటపడుతుంది. ధర్మాః మనఃపూర్వంగమాః మనశ్రేష్ఠాః మనోమయాః ప్రసన్నేన మనసా భాషతే చేద్వా వా కరోతి చేత్ తతః తం సుఖం అస్య అనపాయిని ఛాయా ఇవ అన్వేతి. మనఃపూర్వంగమా ధర్మా మనశ్రేష్ఠ మనోమయాః మనసా చేత్ ప్రసన్నేన భాషతే వా కరోతి వా తతస్తం సుఖమన్వేతి ఛాయేవాస్యానపాయిని. నాకు వచ్చేసింది. నేను మీ అందరికంటే పెద్దవాడిని. నాకు గ్రంథధారణ శక్తి బాగా తగ్గింది. అయినా నాకే వచ్చేసిందంటే మీకు క్షణాల్లో వచ్చేస్తుంది శ్లోకం. తర్వాత శ్లోకం సోతాడయత్ తథా క్రోశత్ అజయన్ మామలూలుటత్. పాళీ శ్లోకం. ఇతి యశ్చింతయే నిత్యం వైరం తస్య నశామ్యతి. ఇది చాలా గొప్ప శ్లోకం. ఇది మానవ జీవన శాస్త్రమే అని చెప్పదంటే మూడో శ్లోకంలో చెప్పాలి. ఏతం ఉపనయంతి ఇది యశ్చింతయే నిత్యం. ఈ మూడో శ్లోకం నాకు బాగా నచ్చింది. ఇది మనిషి జీవనాన్ని అలా చేతబట్టి మన ముందు పెట్టేస్తాం. జీవన శాస్త్రమే. చూడండి, మనిషి ఎలా బతుకుతారంటే, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎన్నో బరువు బాధ్యతలు ఉంటాయి. వాడు స్కూల్కి వెళ్ళాలి. ఆలస్యంగా వెళ్తే హెడ్ మాస్టర్ కొడతారు. మనం కొట్టివారు హెడ్ మాస్టర్ ఆలస్యంగా వెళ్ళాలంటే భయం వేసేది, కొడతారు. స్కూల్ మానేయడానికి భయం వేసేది. ఎందుకంటే అక్కడ లెక్చర్ అది వినాలి, అది మళ్ళీ మార్కులు రావాలి. ఆ దృష్టి కూడా ఉంటుంది కదా. చదువుకునే పిల్లలకి వాళ్ళకి హోంవర్క్ చేయాలి, మార్కులు రావాలి, పరీక్షలు, షిఫ్ట్ టెస్టులు ఉంటాయి, మంత్లీ పరీక్షలు ఉంటాయి, క్వార్టర్లీ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి చిన్నపిల్లలకి వాళ్ళకి బరువు బాధ్యతలు లేవా? మీరు వాళ్ళు మోసే సంచిని చూడండి. వాడికి ఎన్ని నోట్స్లు ఉంటాయో చూడండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సోషల్ స్టడీస్, సైన్స్ ఎంత బరువు ఉంటుంది. వాళ్ళు ఎన్ని విషయాలని గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ అడిగిన వెంటనే చెప్పాలి, అయితే ఆయన కొడతారు. ఇలా ఇన్ని బరువులు ఉంటాయి. అయినా వాళ్ళ జీవన శైలిని చూసినట్లయితే సంహౌ ఈ బరువులు వాళ్ళని కృంగదీయుట లేదు అని మనకు అర్థమైపోతుంది. ఇన్ని బరువులు ఉన్నా అవి వాళ్ళను కృంగదీయుట లేదు. నెంబర్ 1. అది అర్థం అవుతుందా లేదా? వాళ్ళని చూస్తే వాళ్ళు ఉల్లాసంగా గెంతులు వేస్తూ ఉంటారండి. బరువులతో కృంగిపోయేవాడు గెంతులే వేస్తాడు వాళ్ళలాగా. తర్వాత వాళ్ళలో ఆ ప్రాణము యొక్క శక్తి, ప్రాణశక్తి, లైఫ్స్ ఫోర్స్ మోస్ట్ యాక్టివ్గా మనకు కనపడటం లేదు. దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది కదా, వాళ్ళకున్న బరువులు వాళ్ళని కృంగదీయటం లేదు. అంటే అర్థం ఏంటి? సంహౌ వాళ్ళు ఆ బరువులన్నింటినీ ప్రక్కన పెట్టివేయగలుగుతున్నారు.
క్లాస్ అయ్యే వరకు మార్కులు, చదువు, హోంవర్క్ వీటి మీద ఎంత దృష్టి ఉన్నా, ఎంత బరువు బాధ్యత ఉన్నా, క్లాస్ అయిన వెంటనే పక్కన పెట్టేసి పరిగెత్తుకుని గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆడుకోగలుగుతున్నారు. హౌ కుడ్ దే డూ దాట్? వాట్ ఈస్ ది సీక్రెట్? వెరాజ్ అది యూనివర్సిటీ దాకా అలా ఉంటుంది. యూనివర్సిటీ అయ్యి, పెళ్ళయ్యి, ఉద్యోగము, జీతము, ఇంక్రిమెంట్లు, కాపరము, భార్య చెప్పిన మాట వింటలేదనో, లేకపోతే భార్య నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి పేడిస్తున్నాను, లేకపోతే అత్తమామలు మనకి సపోర్ట్ ఇవ్వట్లేదనో, ఇస్తున్నారనో, తల్లిదండ్రులు ఏదో చేస్తున్నారనో, ఇంకా ఆ దాంట్లో పడుతున్నాను. ఉద్యోగం, పై ఆఫీసర్ ఏదో చేసాడని, క్రింది వాళ్ళు జూనియర్ స్టాఫ్ మనకి వ్యతిరేకంగా ఉన్నారని, కొంతమంది పై బాస్ సరిగ్గా రాదుబాడికి ఏమేను కానీ మన మీద వాడు వ్యతిరేకంగా ఉన్నాడు, వాడి కులం వేరు, రేసిజం ఉంది, ఇలాగంటే ఆలోచన. తర్వాత 10 మంది మిత్రులు కలిసి సినిమాలు, పేకాట్లు, కాఫీలు తాగడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళలో వీడు నాకు శత్రువు, వీడు మిత్రులు, వీడికి నాకు సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదు, వాడేమో నన్ను ప్రేమగా చూశాడు, వీడు ప్రేమగా చూడలేదు అని ఉంటుంది. తర్వాత సమాజ జీవనంలో కలిసి 10 మందితో జీవించేప్పుడు వీడు నాకు ఉపకారం చేశాడు కానీ వాడు చేయలేదు, వాడు అపకారం చేశాడు, నేను వాడికి చేసిన ఉపకారం మర్చిపోయాడు అని ఆలోచనలు ఉంటాయి. మధ్య వయస్సు వచ్చేప్పటికీ ఇవన్నీ పైలప్ అవుతాయి. తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆ భవిష్యత్తు గురించి చింత, అది పైలప్ అవుతుంది. ఆ చింత అది ఒక పుండు, ఆ పుండు ఎక్కడికి పోయింది కాదు, అది అలాగే ఉంటుంది. దాన్ని నొప్పి అలాగే కంటిన్యూస్గా ఆన్గోయింగ్గా ఉంటుంది. ఎప్పుడు మనస్సు ఇంకో చోట ఉన్నప్పుడు అది కొంత లోకీలో ఉంటుంది. మళ్ళీ మనస్సు అక్కడి నుంచి వెనక్కి రాగానే ఇది మళ్ళీ ఫోకస్లోకి వచ్చేసి ఆ పుండు నొప్పి అలాగే ఉంటుంది. ఆ విధంగా వీడు మానసికమైనటువంటి ఉద్వేగములతో, దుఃఖములతో, అవమానములతో నిండి చాలా బరువుగా బ్రతుకుతూ ఉంటాడు. ముఖ్యంగా రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన వాడి ముఖం కేసి చూడాలి మీరు. రిటైర్ అయిన వాడిని కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక జీవితకాలం అయిపోయింది కదా, ఇంకెంతో కాలం బతకరు. బ్రతికిన కాలంలో 30, 40, 50 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. ఉద్యోగంలో సర్వీస్ ఉంటుంది, ఇంటి దగ్గర భార్యతో సర్వీస్ ఉంటుంది, బంధువులతో సర్వీస్ ఉంటుంది. 50 ఏళ్లలో మానసికమైనటువంటి గాయములు, అవమానములు, పుండులు, వ్రణములు అంటారు, మానస వ్రణములు. తర్వాత దోషిత్వ భావన, నేను చాలా తప్పు చేశాను అనే భావన, అవమానములు, ఇవన్నీ కూడా గుట్ట కింద అయిపోయి ఆ బరువును మోసుకుంటూ బతుకుతాడు. ఇది ఎలాగంటే ఒక ఒక అడవిలో ఒక పులి పెద్దదైపోయింది. అది అనేక సందర్భాల్లో ఆహారం కోసం వేటాడినప్పుడు తగిలిన దెబ్బలన్నీ ఒళ్ళంతా ఉన్నాయి. పుళ్ళు వచ్చాయి. ఆ పుళ్ళు ఇంకా మానటం లేదు. అవన్నీ కూడా దాని తోక మీద, ఒంటి మీద, కాళ్ళ మీద, ముఖం మీద పుళ్ళన్నీ వచ్చాయి ఆ పులికి. తర్వాత ఏదో దాని చుట్టూ ముసిరేసి దాన్ని విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి. దానికి ఇప్పుడు ఇంకా వేటాడలేకపోతుంది, నీరసపడిపోతుంది. ఆ పులి ఇంకా ఆఖరి దశలో ఎలా బతుకుతుందో మనిషి కూడా అలాగే బతుకుతుంది. ఎటొచ్చి పులివి ఫిజికల్, వీడివి మానసిక, మెంటల్. దీని పేరే సంసారం. ఆ సంసారాన్ని వర్ణిస్తున్నారు ఆయన. ఈ సంసారం ఎక్కడున్నది? బయట ఉన్నది, తప్పు. ఈ సంసారం బయట లేదు, మనస్సులోనే ఉన్నది. మనస్సులో ఎలా ఉంటుందో తెలిసిన, వాడు నాకు అపకారం చేసినాడు. ఇది చాలా రియల్, ఇది ప్రతి వాడికి ఉంటుంది. వాడు నాకు అపకారం చేసినాడు అని వీడు అనుకుంటాడు. అయితే కర్మ సిద్ధాంతం అని ఒకటి వస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మ సిద్ధాంతం చెప్పాడు కదా, అని ఎప్పుడు చెప్పండి అని అడిగే సత్సంగం ప్రశ్న ఇది. మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోవడానికి ముందు వీడు చెప్పేవాడు అడిగేవాడికి లోపు కనుక అడుగుతాడు. శ్రీకృష్ణుడు కర్మ సిద్ధాంతం దానికి తలకాయ సిద్ధాంతం. శ్రీకృష్ణుడు చెప్పింది కదా కర్మ సిద్ధాంతమా? ఆయన ఆత్మస్వరూపాన్ని చెప్పాడేమో కదా. కర్మ ఉంటే ఇన్సిడెంటల్గా ఏదో చెప్పాడు. కర్మ సిద్ధాంత అని హెడింగ్ మీకు ఎక్కడ భగవద్గీతలో కనపడదు.
ఇంత చేస్తే దాని అర్థం ఏమిటంటే నీవు చేసిన కర్మ ఫలాన్ని నువ్వు అనుభవిస్తావుగా. అంటే ఇప్పుడు నేను ఒక దుఃఖాన్ని అనుభవించాను అంటే అది నా కర్మఫలంగానే నేను అనుభవించాను తప్ప ఇతరుడు నాకు ఇచ్చినది ఏమీ లేదు అని మరి ఆ కర్మ సిద్ధాంతం చదివితే వాడు నన్ను అవమానించాడు, వాడు నాకు అపకారం చేశాడు అనే మాట ఉండకూడదు. మరి ఉంది ఎందుకని? కర్మ సిద్ధాంతం చేసి చెప్పి వాళ్ళల్లో కొన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఏడో తెలిసిన కాంట్రడిక్షన్ ఒకటే, వాడు నాకు అపకారం చేశాడు అని వీడు బలంది చెప్తాడు. అది కాంట్రడిక్షనే కదా. నీకు అపకారం వాడు చేశాడా లేక నీ కర్మ వల్ల నీకు ఈ దుఃఖం వచ్చిందా? ఏది సత్యం? కర్మ సిద్ధాంతం తెలుసుంటే మరి వాడు అపకారం చేశాడనే మాట ఉండకూడదు, ఉంటుంది. కర్మ సిద్ధాంతమే సత్యమైతే గ్రహాలు నక్షత్రాలు ఉండకూడదు, వాటి ప్రభావం ఉండకూడదు కదా. మరి ఉన్నాయి. అంచేత మనుష్యులు ఊరికే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా కాదు, జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దుఃఖము నాకు అవమానము కలిగినది, కారణమేమి? వాడు నాకు అవమానం చేసినది, అది వాడు కారణమా? లేక పంచాంగంలో రాజపూజ్యం 2 అవమానం 14 అని రాశారు కాబట్టి నాకు అవమానం వచ్చింది. పంచాంగంలో 2 పూజ 14, అవునా? అంటే ఈ రాజపూజ్యాన్ని అవమానాన్ని కలిగించింది ఎవరు? అంటే పంచాంగంలో రాశారంటే పైకి చూడాల్సి ఉంటుంది కదండి. గ్రహాలు నక్షత్రాలు కలిగించాయి, పైన ఏముంటాయి? గ్రహాలు నక్షత్రాలు ఉంటాయి, అవి కలిగించి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నాకు కలిగిన అవమానం ఎవరు పెట్టాడు అనమాట? ఏవో నక్షత్రాలు గ్రహాలు కలిపి పెట్టాయి అని వీడు ఎంతకాలం అనుకుంటాడో తెలుసిన? వీడికి 30వ ఏట అవమానం కలిగింది, చచ్చిపోయే వరకు అలా అనుకుంటాడు, అవునా? అవమానం గుర్తొచ్చినప్పుడల్లా దుఃఖపడతాడా? రిటైర్ అయిపోయిన తర్వాత చేసి పని ఏమిటి? ఇదేగా, ఇలా దుఃఖపడుతూ ఉంటాడు. ఇక్కడ భగవాన్ బుద్ధుడు ఓ ప్రశ్న లేవనెత్తుతున్నాడు. ఈ అవమానము ఎవరికి కలిగినది? హూ ఈజ్ ఇట్ దట్ ఈజ్ ఇన్సల్టెడ్? హూ ఈజ్ ఇట్ దట్ ఈజ్ హర్ట్? హూ ఈజ్ ఇట్? అది ఎవరు? అవమానం ఎవరికి కలిగినది? నాకు కలిగినది. నాకంటే నేను, వాట్ ఈజ్ దట్ నేను? వాట్ ఈజ్ ఇట్? సో వాడు నాకు అపకారం చేశాడు లేక వాడు నన్ను అవమానించినాడు అనే కంక్లూషన్ని పక్కన పెట్టి, వాడేవాడండి నీకు అపకారం చేయడానికి? వాడేవాడు నీకు అపకారం చేయడానికి? అవమానం చేయడానికి వాడే అవమానం చేస్తాడా లేకపోతే సన్మానం చేస్తాడా? వాడెంతటి వాడు? నాకు అవమాన దుఃఖము అనుభవానికి వస్తుంది, నాకు అపకారము జరిగినది, హాని జరిగినది, నాకు ఆ దుఃఖం అనుభవానికి వస్తుంది. అది ఎవరు? హూ ఈజ్ దాట్? హూ ఈజ్ ఇట్ దట్ ఈజ్ ఇన్సల్టెడ్? హూ ఈజ్ ఇట్ దట్ ఈజ్ హర్ట్? హూ ఈజ్ ఇట్ దట్ ఈజ్ రాంగ్ అని ప్రశ్న వేసుకోవాలి. మీరు ఆ ప్రశ్న వేసుకోగలిగితే మీరు ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేస్తున్నట్టు లెక్క. దాన్ని ఓ మహాత్ముడు ఏమన్నాడంటే, మీ లోపల ఒక ఎంటిటీ ఉన్నది, ఆ ఎంటిటీ అది దట్ ఈజ్ ది వన్ విచ్ ఈజ్ ఇన్సల్టెడ్, దట్ ఈజ్ ది వన్ విచ్ ఈజ్ హర్ట్, అండ్ దట్ ఈజ్ ది వన్ విచ్ ఈజ్ రాంగ్డ్. అవమానాలైనా దానికే, దుఃఖాలైనా దానికే, అపకారములైనా దానికే. ఎవరో తిట్టారు, దేన్ని తిట్టారు? దాన్నే తిట్టారు, ఆ ఎంటిటీని తిట్టారు. లోపల ఒక ఎంటిటీ కలదు. ఆ ఎంటిటీని తెలుగులో అహంకారం అంటారు, తెలుగు సంస్కృతం, ఇంగ్లీష్లో ఈగో అంటారు. ఒక ఈగో అనే ఎంటిటీ ఒకటి ఉంది. ఆ ఎంటిటీ చేసి పని ఏమిటంటే దానికి ఒక గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా అది దాని రిఫ్రెయిన్, అంటే అది ఎప్పుడూ ఈ మాటలే చెప్తూ ఉంటుంది. ఏమని? వాడు నాకు అపకారం చేశాడు అంటుంది ఆ ఎంటిటీ. ఆ లోపల ఉన్న ఆ తత్వము వాడు అపకారం చేశాడు, వీడు అవమానించాడు, వీడు నా సొత్తును అపహరించాడు అని అంటుంది. ఆ
ఆ లోపల ఉన్న అదే అది అలా అంటూ ఉంటుంది. నేను ఒకళ్ళని చూశాను. వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒక ధార్మిక సంస్థకి 1 ఎకరం భూమి రాసిచ్చారు. వాళ్ళ దగ్గర 4 ఎకరాలు ఉన్నాయి విశాఖపట్నం లాంటి పెద్ద సిటీలో. విశాఖపట్నమో విజయనగరం అక్కడ. దాంట్లో 4 ఉన్నాయి కదా, 1 ఎకరం ధార్మిక సంస్థకి ఇస్తే అది పైకి వస్తుంది, మన పేరు కూడా పెడతారు, మనకు పుణ్యం వస్తుంది, మనం స్వర్గానికి వెళ్తాం అని ఇలాంటి ఒక సెంటిమెంట్ పెట్టుకుని ఆ గురువు గారి మీద ఆ ఎమోషన్ ఎక్కువైపోయి ఆ గురువు గారు కూడా వీళ్ళకి తగ్గబడే ఎకరం భూమి రాసిచ్చారు. ఆ గురువుగారు తీసేసుకున్నారు. నాకు ఎందుకు ఎకరం భూమి మీరు ఎట్ట పెట్టుకోవట్లేదు, నేను చెప్పచ్చు కదా ఆయన. అరే తప్పని చెప్తాను రా నేను, మీరు నేర్చుకుంటారా, ఎకరం భూమి నాకెందుకు రా అని చెప్పచ్చు కదా ఆయన పుచ్చుకున్నాడు. అది తప్ప ఆయన చెప్పడు, వీడు నేర్చుకోడు. ఎకరం భూమి ఇచ్చాడు, వాడు ఆయన పుచ్చుకున్నాడు. అయిపోయింది. 10 ఏళ్ళు అయింది. గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు ఎకరం భూమి ఇచ్చాను కదా, దాంట్లో ఇంకా ఆశ్రమం నిర్మాణం ఎందుకు చేయలేదని అడిగాడు వీడు. ఆయన ఉన్నారు, ఏరా నువ్వు ఎకరం భూమి ఇచ్చావనే సంగతి నేను మర్చిపోయాను, నీకు బాగా గుర్తుందే అన్నాడు ఆయన. అని అన్నాడో అనుకున్నాడో అని పైకి అన్నాడు. నేను చేస్తాను అన్నాడు. ఎనీవే టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్, ఆ తర్వాత ఆయన కోర్టులో కేసు వేశాడు. ఏమని, నేను ఎకరం భూమి ఇచ్చాను, అదేమో ఏ పర్పస్కి ఇచ్చానో ఆ పర్పస్కి అది వినియోగం అవటం లేదు, కాబట్టి వెంటనే నాకు ఆ భూమిని ట్రాన్స్ఫర్ చేసేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను, ఆ దానాన్ని నల్లిఫై చేయవలసిందిగా కోరుతున్నాను అని కోర్టులో కేసు వేశాడు. ఎందుకంటే ఈ గురువు గారిని రిటర్న్ చేయమని అడిగితే ఆయన ఇవ్వనని చెప్పాడు. గురువుగారికి శిష్యుడికి సంబంధం అక్కడితో తెగిపోయింది. కోర్టుకు వెళ్ళాడు గురువు గారి మీద. గురువుగారు వెంటనే ఇంకో శిష్యుడిని పిలిచి అక్కడ కాంపౌండ్ వాల్ కట్టి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టండి రా అన్నట్టు మొదలుపెట్టించి టెంపుల్ కట్టమన్నాడు. ఏ టెంపుల్ కట్టమంటే, ముందు గోడలు కట్టు, తర్వాత ఏ దేవుడిని, విష్ణువా శివుడా దేవత, ఏదో దేవతను నేను నిర్ణయిస్తాను, ముందు గోడలు కడుతూ ఉండు. ఏ దేవత ఏమిటంటే కోర్టులో ఎఫిడవిట్ ఏమని వేశాడు, మేము దేవాలయం కడుతున్నాం అక్కడ, ఇప్పుడు ఇంక రిటర్న్ ఏం చేస్తామని ఎఫిడవిట్ వేశాడు. ఇప్పుడు ఈ కోర్టు కేసు నడిచింది. ఇప్పుడు దీంట్లో నాకు అపకారం జరిగిందని కోర్టుకు వెళ్ళాడే, అది ఎవరికి అపకారం జరిగింది? వీడు నాకు నా మీద కోర్టు కేసు వేసి నాకు వీడు అన్యాయం చేస్తున్నాడని గురువు గారు కౌంటర్ ఎఫిడవిట్ వేశాడు. అక్కడ ఆ గురువు గారు హూ ఇస్ దాట్? రాంగ్డ్ గురువు గారు ఎవరు? హూ ఇస్ దాట్? అర్థమైందండి? ఇట్ ఈజ్ ఎ క్లాష్ ఆఫ్ ఈగోస్. మీరు ఆ ఈగో యొక్క స్వరూప స్వభావాలని పరిశీలించుకోండి. మీ లోపల ఒక ఈగో కూర్చుని ఉన్నది, ఒక మీ ఒక అహంకారం, ఒక అహం కూర్చుని ఉన్నది. అహం అంటే పవిత్రమైన అహంకారం ఒకటి కూర్చుని ఉన్నది. దాని పని ఏమిటో తెలుసిన, అది మా చిన్నప్పుడు సినిమాలు చూసేవాడు. దాంట్లో సూర్యకాంతమ్మ గారిని ఒక ఆమె పెద్ద గొప్ప యాక్టర్, చాలా పుణ్యాత్మురాలు, మంచి గొప్ప దైవభక్తురాలని కూడా విన్నాను నేను. కానీ ఆవిడ తెర మీదకి వచ్చిందంటే ఏముంటుంది? తెర మీద కంప్లైంట్లు, తిట్టడాలు, కొట్టుకోవడాలు, వీళ్ళ మీద కుట్ర, వాళ్ళ మీద మోసం, ఇవే ఉంటాయి. అవునా? అలాగే ఇది తెర మీదకి వస్తుంది. ఈ అహంకారం అనే ఒక ఎంటిటీ మీ లోపల ఉన్నది, మనస్సులో భాగంగా ఉన్నది. అది తెర మీదకి వస్తుంది. తెర మీదకి వస్తూనే ఏముంటుందో తెలిసిన, ఇదిగో ఫలానా వాడు నాకు అపకారం చేశాడు అంటుంది. ఇంకో కొంతసేపు అయిన తర్వాత ఏముంటుంది, వాడు నా సొత్తుని అపహరించినాడు అంటుంది. నాకు వాడు నా దగ్గర తీసుకున్నాడు, 10,000 తీసుకున్నాడు, 9,000 ఇచ్చాడు, 1000 ఇంకా ఇవ్వలేదు, ఇవ్వడు కూడా, మానేశాడు అసలు. అది లేకపోతే నా ఆస్తిలో కొంత భాగాన్ని కలిపేసుకున్నాడు, నాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు అని అంటుంది. తర్వాత వాడు నన్ను అవమానం చేశాడు అంటుంది. అది అలా అంటూ ఉంటుంది. అలా ఎందుకంటూ ఉన్న సూర్యకాంతమ్మ గారు తెర మీద అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఏముండయి, అది అలా అంటూ ఉంటుంది. నువ్వు దాన్ని పట్టుకో, దాన్ని గమనించు, అది నువ్వు చేయాల్సింది. అంతేగాని వాడెవడో అవమానించి వాడి గురించి నువ్వు చేయాల్సింది చేయగలిగేది కూడా ఏమీ లేదు.
వాడు నా ఆస్తి అపహరించినాడు, ఇప్పుడు ఏం చేస్తావు? కోర్టుకు వెళ్తావా? నువ్వు బతుకుండగా ఆ కేసు తేలదు. ఏం చేస్తావు ఇప్పుడు? వాడిని నువ్వేమైనా చేయగలవా? పోనీ వెళ్ళి కర్రలో కూర్చుని కొట్టినా కొన్ని సంతోషం కలుగుతుందేమో. దానికి మళ్ళీ భయం, ఎందుకంటే వాడు కొడతాడు తిరిగి. వాడిని చేయగలిగింది ఏమీ లేదు, అయిపోయింది ఏదో అయిపోయింది. దాన్ని తలకోసుకుని కుమిలిపోతూ ఉంటాడు వీడు. ఈ పని మానేసి ఎందుకు కొరగాని పని, చెయ్యలేని పని గురించి చింత, ఈ కొరగాని కుమిలిపోవడం, ఈ రెండు మానేసి ఈ కంప్లైంట్ చేస్తున్నది ఎవరు? ఈ రకంగా లోపల గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా కుయ్యి 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 అంటూ వీడు నాకు ఈ అపకారం చేశాడు, వాడ అవమానం చేశాడు, వీడి అపహరించాడు, ఇది ఎవరు? దాన్ని నువ్వు పట్టుకో, నువ్వు జీవితంలో పైకి వస్తావు అని చెప్తున్నాడు. వాడు కొట్టాడు, వీడు తిట్టాడు, వాడు నన్ను తొక్కేశాడు కిందకి, వాడు నా సొత్తు అపహరించాడు అని లోపల కూర్చుని చింత అలాగంటే ఆలోచనలు ప్రతిరోజు చేస్తోంది ఒకటి అలా చేస్తోంది. దాన్ని పట్టుకో. నువ్వు దాన్ని అలాగే అట్టే పెట్టుకున్నంత కాలము నీ జీవితం అంతా కూడా ఈ దుఃఖంతో గడిచిపోతుంది. నువ్వు జీవితంలో ఎప్పుడూ సుఖశాంతులను పొందలేవు. నువ్వు అలాగే దేహాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది అని చెప్తున్నాను. ఈ మళ్ళీ 2 శ్లోకాలు యమకము. ఈ యమకాన్ని మధ్యాహ్నం క్లాస్లో చూద్దాం. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.